కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీకి సంబంధించి కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కోసం 986 మంది పోలీసులతో కాపలా పెట్టించుకున్నాడు. ఇంటి లోపల, ఇంటికి వెళ్ళాలంటే 4 చెక్ పోస్టులు, ఇంటి చుట్టూ భారీ భద్రత. ఒక వ్యక్తికి ఇంత భయం ఏంటి, ఇంత పిరిగితనం ఏంటి, ప్రజల్లోకి రావాలంటే ఇంతమంది పోలీసులు అడ్డు ఉండాలా, ఇంత సెక్యూరిటీ లేకపోతే ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఓటేమని ఏ విధంగా అడుగుతాడు అనేటువంటి కామెంట్లు రకరకాలుగా చేస్తున్నారు. మీరు ఒకటి గమనించాలండి, ఆయన ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉండబట్టే కదా అధికారం వచ్చింది. ప్రజల మధ్యలో ఉన్నారు. ఆ సందర్భంలోనే కదా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగింది. మరొకసారి విజయవాడలో క్యాంపెయిన్లో, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా రాళ్ళ దాడి జరగడం వల్ల త్రుటిలో తప్పింది, కన్ను పోవాల్సిన పరిస్థితులు ఇక్కడ తగిలిందమ్మ. ఎవరి ప్రాణాలు ఎవరు కాపాడతారండి? ఎవరి ప్రాణం వాళ్ళకు కూడా తీపే. చంద్రబాబు నాయుడు గారి ప్రాణం ఆయనకి తీపి కాదా, లేదా నా ప్రాణం కాదా నాకు? కాబట్టి వాటన్నిటిని కూడా తెగించి ఈయన ప్రజల మధ్యలోకి వస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత సెక్యూరిటీ? ఆయన మీద దాడి జరిగింది గతంలో. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా సెక్యూరిటీ, ఇప్పుడు ఎన్ఎస్జీ ఉంటుంది ఆయనకి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. సో సెంట్రల్ ఫోర్స్ ఆయనకు ఎందుకు? మరి స్టేట్ పోలీస్ సరిపోరా అండి? ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మరి ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది ఏపీ గవర్నమెంట్, మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కదా. మరి ఆయనకి సెక్యూరిటీ కావాలా? జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అవసరం లేదా? సెక్యూరిటీ అనేటువంటిది ఎవరికైనా అవసరం కదండి. అధికారంలో ఉన్న ఒక స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఇంకోళ్ళకి అది అది దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఎవరికైనా అవసరం. మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చే టైంలో వస్తారు, ఖచ్చితంగా వస్తారు కదా. ప్రజల మధ్యలోకి రాకుండా ఎక్కడికి పోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సభల్లో, మన ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికలకు ముందు కానీ ఎన్ని సభల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళారు ఆయన. కాబట్టి ప్రజల మధ్యలో ఆయన ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉంటాడు. రేపు కూడా మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్తారు. కాకపోతే ఈ మధ్యలో తీసుకునేటువంటి జాగ్రత్తలు సెక్యూరిటీకి సంబంధించి ఎవరికైనా అవసరమే. ఎంతోమంది మనం చూసాము, ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళు దేశం మొత్తం మీద ఉన్నారు. కాబట్టి సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడడం అనేటువంటిది అది చాలా నీచమైనటువంటిది. కాబట్టి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేటువంటిది అవసరం. విషయం ఏదైనా జరిగిపోయిన తర్వాత చేయగలిగింది ఏం లేదు. ఈ దేశ మరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే చనిపోయారు. అప్పుడు ఇందిరాగాంధీ గారిని చనిపోయారు. కాబట్టి రాజీవ్ గాంధీ గారు ఎలా చనిపోయారు చూడండి. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అవేంటి ముఖ్యమంత్రుల మీద ఎన్ని రాష్ట్రాల్లో దాడులు జరగలేదు, ఎన్ని దేశాల్లో దాడులు జరగలేదు, చనిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సిస్టమ్ కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు, అటాక్ చేసేవాళ్ళు కూడా. దానికి అనుగుణంగా కూడా మనం కూడా సెక్యూరిటీ అనేటువంటిది అవసరం. మరి లోకేష్ గారికి ఏముందని, మరి ఆయనకి ఏం థ్రెట్ ఉందని, ఇంత సెక్యూరిటీ ఉందండి ఆయనకి చెప్పండి. దేవాంశకి ఏం సెక్యూరిటీ ఎందుకండి? ఆయనకి ఏం థ్రెట్ ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ఉంది కదా వాళ్ళ కుటుంబంలో. కాబట్టి సెక్యూరిటీ గురించి కూడా మరి మాట్లాడడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. ఏ టైంలో అయినా ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని చంపడానికి కూడా వెనకాడరు. ఆయన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్రెట్ అనేటువంటిది 100% ఈ ప్రభుత్వం ద్వారా ఉంది, ఇతరుల ద్వారా కన్నా ప్రాణహాని ఉంది ప్రభుత్వం ద్వారా. కాబట్టి సెక్యూరిటీ అనేటువంటిది తీసుకుంటారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రక్షణ కవచంలాగా నిలబడతారు. కాబట్టి సెక్యూరిటీ గురించి దయచేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఉంటే బెటరు. వాళ్ళు తొలగించటం అనేటువంటిది, ఆయన మీద మరి హత్యా ప్రయత్నాలు గతంలో జరిగినాయి, హత్య చేయడానికే ఈ యొక్క కుట్ర జరుగుతుందనేటువంటిది నా యొక్క ఆలోచన, నా యొక్క నమ్మకం. మీరు చాలా స్పష్టంగా చూశారు, వంగవీటి రంగా గారు చనిపోయినటువంటి సందర్భం. నేను అక్కడ ఒంగోలు టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్న ఆ టైంలో ఆయనకు మద్దతుగా నేను ఒంగోలులో ఆమె నిరాదీక్ష రంగా గారికి మద్దతుగా
ఒంగోలు పట్టణం కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అదే రోజు. ఓకే. ఆ సందర్భంలో ఆయన ఏం జరిగిందండి, ఆయన్ని నిరాయుధుడిని చేశారు. ఆయనకు సంబంధించిన అన్ని ఆయుధాలని తొలగించారు, సెక్యూరిటీని తీసేశారు, ఆయన్ని మరి ఒంటరి చేసి ఆయన్ని చంపడం జరిగింది. ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఉంగవీటి రంగా గారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ థ్రెట్ ఉంటుంది కాబట్టే ఆయన అన్ని విధాలా కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? పార్టీని మరలా పుంజుకునే విధానాలు కావచ్చు, లేదా సెక్యూరిటీ విధానాలు కావచ్చు, కార్యకర్తల్ని మరలా దగ్గర తీసుకున్నటువంటి విధానాలు కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి వైఎస్ఆర్సీపీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కార్యకర్తలకి వెన్నుదన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. దానికి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వస్తారు, కార్యకర్తల్ని పలకరిస్తారు, కార్యకర్తలతోటి సమావేశాలు ఉంటాయి. కార్యకర్తల్ని విస్మరించేటువంటి పరిస్థితులు ఇంకా జరగవు. కార్యకర్తలను విన్నంటే నాయకత్వం ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఏదైతే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టడానికి కూడా కార్యకర్తలు సిద్ధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఇష్టారాజ్యంగా ఏ ఒక్కరు కూడా చేయడం అనేటువంటిది సబబు కాదు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కార్యకర్తలకి మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలను, అరాచకాలను, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఉండటం, అలాంటి అన్నిటిలో కూడా ప్రజల పక్షాన నిలబడతాం. ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమతో ఈ 5 సంవత్సరాలు వీరి అధికారంలో ఉన్నంత కాలం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టి ప్రజలకు మేలు జరిగేలాగా ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి కాను మా పోరాటం అనేటువంటిది ఆగదు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను.